నేను చెప్పే వర్తమానము ప్రార్థన చేయుట మానవద్దు. రైన్హార్డ్ బోంకే అని జర్మనీ ఎవాంజలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, సువార్తికుడు. ఆయన దేవుని చేత పట్టబడిన తర్వాత ఆయా ప్రాంతాలకు తిరిగి అనేక మందిని రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన రక్షించిన వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? 77 మిలియన్లు. అంటే సుమారు 7,70,00,000 మందిని ఆయన రక్షించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సేవకుడు చూడండి. ఈయన వాక్యము అద్భుతముగా ఉంటుంది. అనేక చోట్ల అనేక దేశాలలో వాడబడుతున్న దైవ సేవకుడు ఈయన. దక్షిణాఫ్రికా అనే చీకటి ఖండంలో నైజీరియా దేశంలో అక్కడున్న పాస్టర్ గారికి ఈయన గురించి తెలిసి ఈ బోంకే గారిని పిలిచి, అయ్యా మా సంఘంలో వాక్యం చెప్పండి అన్నారు. ఆయన వాక్యం చెప్పడానికి ఒప్పుకుని ఆ నైజీరియా దేశానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాంత్రికుడు తన శిష్యులతో సమాలోచన చేసి, అరే శిష్యులారా, ఈ బోంకే అనే ఆయన వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాడంటే ఈ ప్రాంతంలో అనేక మంది మారు మనసు పొందేస్తారు, మన దగ్గరికి ఎవరు. కాబట్టి మనకున్న విద్యను ఆ దైవ సేవకుడి మీద ప్రయోగించి మనకు తెలిసిన విద్యతో అతన్ని చంపి హతమార్చి అతన్ని ముగించేద్దాము అని చెప్పి ఆ రోజు మీటింగ్ జరుగుతుంటే మీటింగ్కి వచ్చిన విశ్వాసుల్లో వారందరూ కలిసిపోయి అక్కడ వారి మనసులో మంత్రాలనే పట్టిస్తున్నారు. మైక్ తీసుకొని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు రైన్హార్డ్ బోంకే గారు వచ్చి మనకు చక్కని వాక్యాన్ని బోధించారు, వెల్కమ్ సార్ అని ఆహ్వానిస్తున్నారు. ఆ సేవకుడు సువార్తికుడు వచ్చి ఒకసారి అందరిని అలాగా కలయి చూశాడు. కలయి చూసి ఆ సువార్తికుడు అన్నాడు కదా, హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అంటే అందరూ కూడా హల్లెలూయా అన్నారు. మరొక మారు చెప్పండి హల్లెలూయా అన్నాడు. అందరూ కూడా హల్లెలూయా అన్నారు. ఇంకొక మారు హల్లెలూయా అని చెప్తాము అని చెప్పంటే అందరూ కూడా ఏకకంఠంతో హల్లెలూయా అని చెప్పారు. వెంటనే ఆ ప్రధాన మంత్రికి ఏమైందో కానీ గిలగిలకుంటూ టక్కుమని పడిపోయారు. చిన్న చిన్న తన శిష్యులందరూ కూడా వచ్చి మా గురువు గారికి ఏమైంది చూస్తున్నారు. జనాలంతా చర్చిలో ఉన్న వాళ్ళంతా గుమ్ముకుడి అయ్యో ఏమైంది ఏమైంది అని చూస్తున్నారు. ఆ చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది గుర్తుపెట్టారు, ఇదిగో ఇతను ఫలానా ప్రాంతంలో ఉన్న పెద్ద మాంత్రికుడు బాబోయ్ అనుకున్నారు. కొట్టుకుంటున్నాడు. కొంచెం సేపటికి దెబ్బరిల్లాడు. ఆగింది కొట్టుకోవడం. పైకి లేచాడు. అక్కడ ఉన్నవారు ఆగారు. ఏమైంది నీకు, ఏమైందంటే అతను చెప్తున్నాడు, బోంకే గారు వచ్చారు, హల్లెలూయా 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 అని 3 సార్లు చెప్పించారు. ఏదో శక్తి వచ్చి నన్ను పటాలను తాకింది. ఆ శక్తి దాటికి తట్టుకోలేక నేను పడిపోయాను. యేసే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన శక్తివంతుడు. నమ్మిన వారు చెప్పండి. ఇది దేవుని శక్తి అంటే. దేవుని శక్తి వాటములో విజయమునిస్తుంది. దేవుని శక్తి చెరలో ఉన్న వారిని విడిపిస్తుంది. దేవుని శక్తి యేసు రక్తము ద్వారా సాతానుని తల చితకతొక్కి సాతానుని ఓడిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ శక్తి గురించే ఇప్పుడు సహోదరి చదివిన వాక్య భాగం. ఆ భాగంలో మనము చూస్తే దేవుడి శక్తి ఎట్లాంటిదో, విశ్వాసుల్ని ఎలాగా బలపరుస్తుందో, జయమిస్తుందో తెలుసుకుంటూ ఉంటుంటాం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఘోరముగా ఓడిపోయారు. వారితో పాటు మందసము కూడా వారు పట్టుకుపోయారు. ఫిలిష్తీయ దేశానికి పట్టుకుపోయి దాగోను గుడిలో పెట్టాడు. దేవుడు శక్తివంతుడు.
అక్కడ అనేకమైన అద్భుత క్రియలు చేసిన తర్వాత, వారికి రహస్య ప్రదేశాల్లో చెనగడ్డలు పుట్టించిన తర్వాత, అమ్మో ఈ దేవుడితో ప్రమాదము, ఈ దేవుడితో పెట్టుకుంటే మనము నాశనం అయిపోతాము అని చెప్పి, అరే ఆ మందసపు పెట్టి ఎవరో కాదు, దేవుడితో సమానమైన పెట్టది, అది మన దగ్గర ఉంటే మనల్ని ఇలాగే బాధిస్తుంది. కాబట్టి ఆ మందసపు పెట్టిని తీసుకెళ్లి వారికి అప్పగించేయండి. చివరికి దాన్ని బెత్షెమెషు అనే చోటుకి తీసుకొస్తారు, అక్కడ వదిలిపెట్టేస్తారు. ఆ బెత్షెమెషు అనే ప్రాంతంలో వారు వచ్చి ఆ మందసం పెట్టి మూత తెరిచి చూస్తారు. చూస్తే వెంటనే అక్కడ దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళందరినీ మొత్తగా దగ్గర దగ్గర చాలా మంది 30,000 మంది చచ్చిపోతారు. భయము, అరే ఈ పెట్టెలో దేవుని శక్తే ఉంది, దేవుడే ఉన్నాడు, మనం పాపాత్మనంగా పెట్టి దీన్ని మన దగ్గర ఉంచకూడదు అని చెప్పి వీరేం చేశారంటే, కిర్యత్యరీము అనే ప్రాంతమునకు వెళ్ళి వారిని పిలిచి వారి చేత ఆ మందసపు పెట్టెని తీసుకెళ్లి అబీనాదాబు అనే ఇంట పెట్టారు. అబీనాదాబుకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు ఎలియాజర్. ఈ ఎలియాజర్ను ఆ మందసము పెట్టి చూసుకోవడానికి ప్రతిష్ఠించారు. ఆ మందసము 20 ఏళ్ళు ఉందండి. ఎవరి ఇంట్లో? అబీనాదాబు ఇంటిలో. 20 ఏళ్ళు ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నా వారికి ఆశీర్వాదము లేనే లేదు. దుఃఖపడుతున్నారు, అయ్యా ఏంటి మనం ఎలాగైపోతున్నాం, మనం ఈ విధంగా ఉంటున్నాం అని చెప్పి వారు బాధపడిపోతూ ఉన్నారు. మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది, యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. యేసును అనుసరిస్తున్నావో క్రైస్తవుడా, క్రైస్తవురాలా, మందసమనే యేసుక్రీస్తుని హృదయంలో ఉన్నాడు, మందసమనే యేసుని ఇంటిలో ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు ఆశీర్వదింపబడటం లేదు? నువ్వెందుకు అభివృద్ధి చెందటం లేదు? నువ్వెందుకు సంతోషించటం లేదు? నువ్వు ఆశీర్వాదకరముగా ఎదుటివాడికి ఎందుకు కనబడటం లేదు? మనము ప్రశ్న వేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా మనలాగే ఉన్నారు, ఆశీర్వాదాలకు దూరముగా ఉన్నారు, ఫిలిస్తీన్ల చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో, ఎంత దీనస్థితో, వారు మొర వినేవారు లేనే లేరు. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నేను చదువు. మందసము కిర్యత్యరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, దేవుణ్ణి అనుసరించలేక, ప్రభు మార్గములో ఉండలేక వారు ఏం చేస్తున్నారట? దుఃఖిస్తూ ఉన్నారు. చాలా మంది ఈ రోజుల్లో దుఃఖించేవారు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు సంతోషించాలి. ఎలా సంతోషించాలి? నాలో నుండి దుర్వ్యసనాలు పోయాయని, నాలో దుర్గుణాలన్నీ నాశనమైపోయాయని, నేను మనిషిగా ఇప్పుడు బ్రతుకుతున్నాను, మృగంగా బ్రతకటం లేదని సంతోషించాలి. నా పిల్లలు పవిత్రులుగా ఉంటున్నారు, నా పిల్లలు మంచిగా జీవిస్తున్నారని సంతోషించాలి. నా ఇల్లు శుభ్రముగా ఉంటుంది, నా ఇంటిలో ఏ విధమైన అపవిత్రత లేదని ఆనందించాలి. కానీ వీరు ఏం చేస్తున్నారంటే దుఃఖిస్తున్నారు. ఎందుకు దుఃఖిస్తున్నారు? వారు ఈ లోక కార్యముల్లో మునిగిపోయి ఉన్నందున దేవుడు సన్నిధిలోకి రాలేక, ఆయన మోకరించి ప్రార్థన చేయలేక, ఆయనకి హృదయాన్ని ఇవ్వలేక వారు ఏం చేస్తున్నారన్నమాట? దుఃఖిస్తూ ఉన్నారు. మరి అలాంటి చెరలో ఉండి దుఃఖిస్తూ ఉన్న ఈ ఇశ్రాయేలీయుల దగ్గరికి ఎవరు వచ్చారంటే సమూయేలు వచ్చారు. సమూయేలు వచ్చి అంటున్నాడు కదా, ఓ ఇశ్రాయేలురారా, ఓ ప్రజలారా, మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మళ్ళుకొనుము.
రెండవదిగా ఏమంటున్నాడు? నిష్ప్రయోజనమైన వాటిని మీరు తీసివేయము. మూడవది ఏమంటున్నాడంటే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించు. ఇదే నా వర్తమానం ఈరోజు. మళ్ళా వచ్చి ఏడు అడుగుతానండో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా చెప్తాను. మళ్ళా వచ్చి ఏడు కూడా నేను ఏం చెప్పాను అని అడుగుతాను. ఈరోజు నా వర్తమానం ఏమిటంటే సింపుల్గా మళ్ళు కొనుము, తీసివేసుకొనుము, ప్రార్థించుము. చాలా సింపుల్. మళ్ళుకోవాలి, తీసివేసుకోవాలి, ప్రార్థించాలి. ఎంత చక్కగా ఉంది మనం గుర్తుపెట్టుకోవడానికి. విజయం కావాలంటే, ఆశీర్వాదము కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, నీ కుటుంబ పరిస్థితులు చక్కబడాలంటే మొదటగా నువ్వేం చేయాలంటే మళ్ళుకోవాలి. చెప్పండి, ఒకటోది మళ్ళుకోవాలి. మనం మళ్ళుకోవాలి. మూడవ వచనం అదే చెబుతుంది. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. చాలండి. ఏమంటున్నాడు? మళ్ళుకొనిన ఎడల. టర్న్ బ్యాక్ అంటున్నాడు. ఇఫ్ యు టర్న్ బ్యాక్, నువ్వు వెనక్కి తిరిగి వచ్చిన ఎడల అంటే ఆల్రెడీ దేవుని సన్నిధి ఎరిగిన వాడు, చర్చికి వెళ్ళటం అలవాటు ఉంది, క్రైస్తవుడిగా ఉన్నవాడు, దేవుని రుచి చూసిన వాడు, అన్నీ చేసిన వాడే. కానీ కొంచెం లోకం ఏం చేసిందండి? లాగేసుకుంది. మీ ఇండ్లు ఎప్పుడైనా ఇంటి మూలల్ని ఒక నెల రోజులు శుభ్రం చేయకుండా చూడండి. గమనించడం, మనకి గమనించడం అనేది ముఖ్యమైనది. సాలీడు ఉంటాడు, స్పైడర్. ఆ స్పైడర్ ఏం చేస్తాడంటే ఆ ఇంటిలో ఉన్న తన ఎరల్ని, అంటే ఆహారాన్ని, కీటకాల్ని తినాలి కదది. తినడానికి ఏం చేస్తాడంటే ముందు పరిగెట్టడు దాని వెనకాల. అసలు పరిగెట్టడాడు. సాలీడు పరిగెట్టడం ఎట్లా చూసారా? ఎర కోసం పరిగెట్టడం. ఏం చేస్తాడంటే ఒక వల లాంటిది కడతాడు. సాలిగూడు అంటాం మనం దాన్ని. ఏం కడతాడు? వల లాంటిది కడతాడు. వల లాంటిది కట్టినప్పుడు తెలుసో తెలియకో ఏదో ఒక ప్రాణి, చిన్న కీటకం ఆ వల లాంటి ఆ సాలిగూడులోకి ప్రవేశించిందా, ఇక దాంట్లో నుండి తప్పించుకోలేదు. దాంట్లో నుండి ఏం చేయలేదండి? తప్పించుకోలేదు. ఈ సాతానుడు ఈ లోకములో రకరకాల వలలు మన ముందు వేసి ఉంచాలి. సాలిగూడి లాంటి వలలు, పెద్ద పెద్ద వలలు, ఉరులు లాంటి వలలు నీకు, నాకు, మనకి, మన పిల్లలకి అందరికీ వేసేసి ఉంచాడు. వేసేసి ఉంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బా బాగానే ఉంది, ఫ్రెండ్స్తో తిరగటం అని మొదట అనుకుంటున్నారు. తర్వాత వారి జీవితం ఏమైపోతుందంటే సర్వనాశనము అయిపోతుంది. మనమేమనుకుంటున్నాము? ఈ ఒక్కరోజే కదా స్నేహితులతో ఎంజాయ్ చేయటం అనుకుంటున్నాము. ఆ ఎంజాయ్ ఏమైపోతుందంటే చివరకు నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. సాతానుడు ఈ లోకాధిపతి. వాడి దగ్గర చాలా తాయిలాలు ఉన్నాయి. సాతానుడు ఈ లోకాధిపతి, వాడి దగ్గర చాలా తాయిలాలు ఉన్నాయి. పూర్వకాలము సినిమాకి వెళ్ళాలంటే మనము ఒక పని, సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సాతానుగాడు ఏం చేశాడంటే టీవీ అనే దాన్ని తీసుకొచ్చి, నువ్వు అక్కడెందుకు రా చూడటం, ఇంట్లోనే చూడరా, ఆ పాపాన్ని ఇంట్లోనే నీతో చేస్తానన్నాడు. గోల్డ్ అనే తాయిలాలు ఉన్నాయి వాడి దగ్గర. నువ్వు ఏది చేసినా ఆ సాతానుడు నీ పక్కనే ఉండి అలా కాదు ఎలా చేయి పోగొంటుందని చెప్పి నిన్ను మనసు మరులు కొలిపి ఆ పాపములోకి దించి ఆ పాపములో ముంచి నిన్ను ఉంచడానికి చూస్తాడు. వాడి నైజమది. వాడు పాప పురుషుడు. వాడి పేరేంటి? పాప పురుషుడు. పౌలు అంటాడు కదా, పాప పురుషుడు. ఈ ఇశ్రాయేలీయులు కూడా వారు ఈ సాతాను యొక్క వలలో పడ్డారు. వీళ్ళు ఎవరట?
కనాను దేశంలో ఉన్నారు. అప్పటికే కనాను దేశంలో అనేకమైన వారు చుట్టూ ఉన్నారు. వీరి చుట్టూ ఫిలిస్తీయులు, అమోరీయులు, మోయాబీయులు ఇలాంటి చాలా మంది ఉన్నారు కదా. ఇలాంటి వారు ఉన్నారు. వారి యొక్క ప్రతి విధమైన ఆశలను, కోరికలను వీరికి నేర్పుతున్నారు. వాడు పాడవటమే కాకుండా అరే అరే ఏమైపోతారా ఈ ఒక్క రోజుకి, ప్లీజ్ ప్లీజ్ అని వీడికి నేర్పుతున్నారు. నేర్పుతుంటే దేవుని పిల్లలు ఏమైపోయారు? పాడైపోయారు. పాడైపోతే దేవుడి సన్నిధి ఉంటుందండి? ఉండదు. ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. వీరు ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాటను చెప్తున్నారు. 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన పరచబడు వలన రూపాంతరము పొందింది. వాక్యము చిన్నదిగానే ఉంది కానీ దీంట్లో మ్యాటర్ పెద్దది ఉంది. ఏమని ఉంది అక్కడ? లోక మర్యాదలను అనుసరించక. ఏది జరిగినా మనకి కోకనట్టు కొంటాం. ఏది జరిగినా మనకి అక్కడికి వెళ్ళి అయ్యా మంచి రోజు చెప్పండి అని అడగాలి. ఏది జరిగినా మనకి ఈ లోకముతో సంబంధం, ఈ లోకముతో కనెక్షన్, ఈ లోకముతో పరిపూర్ణంగా కలిసిపోయిన పరిస్థితుల్లో మనము లోక మర్యాదను అనుసరించి వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మనము కూడా అలా చేస్తే ఏమైపోయింది? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి వారు ఏం చేసేవారంటే లోక మర్యాదలను అనుసరించి నడుచుకొని మొత్తానికి పాపంలోకి వెళ్ళిపోయారు. మనం ఎవరం? దేవుని పిల్లలు. మనము ప్రత్యేకించబడిన వారు, లోకము నుండి పిలువబడిన వారు. మరలా లోకములో ఉన్న కోరికలకు, లోకములో ఉన్న ఆశలకు నువ్వు దిగజారిపోతే దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుందా? ఎంత మాత్రము ఉండదు. సమూయేలు చెబుతున్న కాలింగ్ అదే, పిలుపదే. మీరు చెరలో ఎందుకున్నారు? మీరు ఆశీర్వాదం లేకుండా ఎందుకున్నారు? మీకు ఏ అభివృద్ధి లేకుండా ఎందుకు ఇలాగ కుంగిపోయి దుఃఖంతో ఏడుస్తున్నారు? ప్రజలారా, దేవుని యొద్దకు మళ్ళుకొనండి. దేవుని యొద్దకు మళ్ళుకొనండి. యాకోబు భక్తుడు అంటున్నాడు కదా, 4వ అధ్యాయము 8వ వచనములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, దమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. ఏమని పిలుస్తున్నాడు పౌలు? పాపులారా, రండి రండి, మీ చేతులతో చేసిన పాడు పనుల నిమిత్తము దేవుడి దగ్గర పశ్చాత్తాపపడండి, మల్లుకోండి, ఇంకా పనుల్లోకి వెళ్ళకండి. దమస్కులారా, ఏమంటున్నాడు అక్కడ? దమస్కులారా, మీ హృదయములను శుద్ధిపరచుకుని. హృదయములో ఎన్నెన్నో పాపపు తలంపులతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవునికి మొర్ర పెడితే ఆ ప్రార్థన దేవుడికి చేరదు. పరిపూర్ణమైన హృదయం. తండ్రికి అక్కడ అంటున్నాడు కదా, ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అంటున్నాడు. ఎలా రావాలా? సగం హృదయంతో కాదు, కంప్లీట్. నా హృదయంలో అంతా నువ్వే ప్రభా, ఇంకా హృదయంలో ఏమీ నేను పెట్టుకోలేదు, నీ యొద్దకు వస్తున్నానని చెప్పి అప్పుడు వచ్చినప్పుడు దేవుడి మీ వైపుకి తిరుగుతారు. మీరు దేవుని యొద్దకు వచ్చిన యెడల ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు భక్తుడు అంటున్నాడు. ప్రియమైన విశ్వాసి, మనము కూడా ఈ లోకపు ఆశల్లోకి వెళ్ళిపోతుంటే, లోకము నిన్ను లాగేస్తుంటే, ఈరోజు వాక్యం విన్న నేను దేవుడి ఒక్క మాటను బట్టి మరలా ఆయన వైపుకు మళ్ళుకుంటే నాకు మేలు జరుగుతుంది. సమూయేలు మాట విన్నారా? విని ఫిలిస్తీయుల్లో చెరలో ఉన్న వారు
బాధతో దుఃఖముతో సమూయేలు మాట విని ఏం చేశారంటే దేవుని యొద్దకు మళ్ళుకున్నారో, ఎప్పుడైతే వారు పూర్ణ హృదయంతో వచ్చారో వారు పాపపు స్థితి గుర్తొచ్చింది. వారికి వచ్చి రెండవ పని చేయటం ప్రారంభించారు. ఏమిటా రెండవ పని? తీసివేసుకో. ఏమిటా రెండవది? తీసివేసుకో. తీసివేసుకోవాలి. ఏం తీసివేసుకోవాలి? 4వ వచనం చూడండి. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టోరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. వారిలో ఉన్న పాపమేమిటో వారికి అర్థమైపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆ చుట్టూ ఉన్న జనాంగం యొక్క అన్యమైన పద్ధతుల్ని వీరు నేర్చేసుకున్నారు. నేర్చేసుకుని పైకి ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, యెహోవా వారు దేవుడు అని చెప్పుకుంటున్నారు. కానీ వారు నిజానికి ఏ స్థితిలో ఉన్నారంటే బయలుదేవతను, అష్టోరోతు దేవతను వారు వెంట తిప్పుకొని, వారు ఎంట ఉంచుకొని వారు నీచమైన పనులు చేసే స్థితిలోకి వెళ్ళిపోయారు. బయలేమిటి, అష్టోరోతు ఏమిటి? ఆనాటి మధ్యప్రాచ్యంలో అవి దేనికి ఆరాధిస్తారట? సంతానం కలగడం కోసం. అమావాస్య దినమున వారు కుటుంబాలుగా ఆయా దేవతల ఆలయాల్లో కూడుకొని అక్కడ ఆలయ ప్రాసిక్యూషన్ అనేది చేస్తారు. అనైతిక కార్యక్రమాలు చేస్తారు, పాపపు పనులు చేస్తారు. దేవుడు పాపానికి అయిష్టుడు. ఇశ్రాయేలీయులు అలాంటి పాపపు పనిలో కూరుకుపోయినప్పుడు వారిని ఎలా భరించగలడు? ఇశ్రాయేలు యొక్క తొలిచూలును బలిగా ఇచ్చేయాలట. ఇటువంటి పైచాచికమైన భక్తిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని అసహ్యించుకున్నాడని వీరు గ్రహించి, అయ్యో ఇటువంటి పాడు పనులు చేస్తున్నందువల్ల దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప మనకు దూరమైపోయింది. ఇక నాలో ఉన్న ఈ పాడుని నేను ఉంచుకోకూడదు, తీసివేయాలి అని చెప్పి వారు వాటిని తీసివేయటం ప్రారంభించారు. క్రైస్తవులు వారి ఇళ్లలో ఎట్లాంటి ఆరాధనలు ఉంటున్నాయా? విగ్రహాలంటూ లేవు, కానీ వారు ఏదో ఒక దానిని తన మనసులో పెట్టుకొని దానినే పూజిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, దేనినైతే నువ్వు అత్యధికంగా ప్రేమిస్తావో, దేనినైతే అత్యధికంగా ఇష్టపడతావో, ఏది లేకుండా నువ్వు ఉండలేక గిలగిలగిల్లాడిపోతూ ఉంటుంటావో అదే విగ్రహము. మనమందరము విగ్రహారాధికులమే. ఎలా విగ్రహారాధికులు? అన్నం లేకుండా నువ్వు 1 రోజు 2 రోజులు ఉండగలవు. నీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా 5 నిమిషాలు ఉండలేవు. అది నీకు విగ్రహం. నీ మనసును లాగేసుకుంటుంది అది, నీ హృదయాన్ని లాగేసుకుంటుంది అది, నిన్ను లోపరుచుకుంటుంది అది. దేవునికి చేరకుండా, దేవుడి దగ్గరికి రాకుండా అది నిన్ను లోపరుచుకుంటూ నిన్ను నిరాసక్తుడిగా చేసేస్తుంది. కొందరికి ఏముంటుందంటే అధికారము విగ్రహంగా ఉంటుంది. అందం, దేవుడు నీ అందాన్ని చూడడు కానీ నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని చూస్తాడు. ధనము, ఆ ఘనమును బట్టి వారు ఏం చేస్తారంటే గర్వాంధులై, స్వార్థపరులై జీవిస్తూ దేవుడికి అవిధేయులుగా మారిపోతూ ఉంటుంటారు. దేవుడు వీటన్నిటినీ కూడా చూస్తూ ఉంటుంటాడు. ఆయన్ని కనుచూపున మనం ఎంత మాత్రమో తప్పించుకోలేము. ఇవన్నీ మనకున్న విగ్రహాలే, మనలో ఉన్న విగ్రహాలే. ఎదుటివాడి మీద నువ్వు అసూయ పడితే అసూయ అనే విగ్రహం నీకుంది.
నువ్వు గర్విస్తే గర్వం అనే విగ్రహం నీకుంది. నువ్వు ధనమును బట్టి నేనింత ధనవంతుణ్ణి, అబ్బా నాకేమీ లేదు అనుకుంటే ఆ ధనము నీకు విగ్రహమై కూర్చుంటుంది. ఆ విగ్రహముల్ని నువ్వేం చేయాలంటే తీసివేయాలి. ఎందుకంటే నువ్వు దేవుని రక్తము చేత కడగబడ్డావు. దేవుని రక్తం చేత కడగబడ్డావు. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అంటుంది, చూడండి అక్కడ. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అభిధేయుని మీదకు వచ్చును. చూశారు, మనలో ఇవి విగ్రహాలుగా ఉండిపోయాయట. వీటిని ఏమంటున్నాడు? చంపివేయి అంటున్నాడు. చంపివేయి అంటే అర్థం ఏంటి? తీసివేయి, చంపివేయము. దాని వలన ఏమవుతుందట? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా చూసుకోవాలి. మన మీదకి రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఆ బయలు అస్తరోతులను తీసివేశారు. తీసివేసి వారు పూర్ణ హృదయముతో ప్రభువా మమ్మల్ని క్షమించవా అని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చారు. చూడండి అక్కడ ఎంతట సమూయేలు ఇజ్రాయేలీనందరినీ మిస్వాకు పిలవనంపుడి మీ పక్షమున నేను యెహోవాను ప్రార్థన చేస్తున్నని చెప్పగా వారు ఏం చేశారట? మిస్పాకు వచ్చారు. అంటే అక్కడ కూడుకున్నారన్నమాట. ఏం చేశారండి? కూడుకున్నారు. కూడుకుని వారు ఏం చేస్తున్నారట? 6వ వచనం చదువుతాం చూడండి అక్కడ. చెప్పగా నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. ఎందుకు కూడుకున్నారండి వాళ్ళు? ఉపవాసం ఉండి, ప్రభువా ఇప్పటి వరకు మేము ఎన్నో పాపాలు చేశామయ్యా, ఇప్పుడు మేము నీ వైపు మళ్ళుకున్నాం, మా మనసు నీ వైపు తిప్పుకున్నాం, మా హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను మేము తీసివేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారట? ఉపవాసము ఉంటున్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉండి మన కష్టాలు, బాధలు, మనకు కలిగిన వేదనలు అన్ని ప్రభువు ముందు కుమ్మరించుకుంటూ ఉన్నాం. ప్రభువు ముందు కుమ్మరించుకుంటూ ఉన్నాం. అక్కడ కూడుకున్నారట వీరు. మిస్పాలో కూడుకున్నారు. కూడిక అనేది ఒక ఐక్యతకు సంబంధించింది. యూనిటీ, ఐక్యత. సంఘంలో బిడ్డలు ఉంటారు కానీ, విశ్వాసులు ఉంటారు కానీ వారు ఐక్యతతో ఉండరు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 133వ కీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. సహోదరులు అంటే వాళ్ళే ఉండాలని కాదు, మేము ఉండక్కర్లేదని మీరు అనుకోవచ్చు. అక్కడ అర్థం ఏంటంటే దేవుని పిల్లలు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలండి. ఈనాడు చాలా మంది కొన్ని సంఘాల్లో చూస్తే వారు పేరుకి ప్రైజ్ అలాట్ కదా అంటారు. వారు కలుపులు ఏముంటాయి? కోపము, ద్వేషము, కత్తులు ఉంటాయి. కొంతమంది సిస్టర్స్ ఏం చేస్తారు? ప్రైజ్ అలాట్ సిస్టర్ అంటారు. అలాగే వెళ్ళిపోయిన వెంటనే నీ వ్యవహారం అంతా నాకు తెలుసులే అన్నట్టు ఉంటారు. అంత సహోదరులు ఐక్యత లేదు. సహోదరుల్లో ఐక్యత అనేది కనుగొంటే అది దొరకటం లేదు. పేరుకి బ్రదర్స్ గాను, పేరుకి సిస్టర్స్ గాను ఉంటున్నారు కానీ కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, అసూయ, ద్వేషం ఆ హృదయాల్లో నిండిపోయి ఉంటుంది. సమూయేలు పిలుస్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలులారా
అమ్మా మీరు రండి, మెస్పాలో కూడుకుందాము. మన దేవుడు ప్రేమామయుడు, మనం ప్రేమను నేర్చుకుందాం. మన దేవుడు కలిసి ఉండాలని చెప్పే దేవుడు, మనము కలిసి ఉండటానికి ఇష్టపడదాము అంటున్నాడు. మెస్పాలో వారిని ఐక్యపరిచాడు. చెప్పండి, కుటుంబంలో ఇడిపోయి ఉంటే సంతోషం ఉంటుందా? ఉండదు. మనశ్శాంతే ఉండదు. భార్యాభర్తల మధ్య ఈ భేదాలుంటే మనశ్శాంతి ఉండదు. సంఘములో సంఘ బిడ్డలు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పూనుకొని విడిపోయి జీవిస్తూ ఉంటుంటే సంఘములో జీవము ఉండదు. అందుకంటున్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. మరి అలా ఉండాలంటే ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ఉండాలి. ఈ దేవుని ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో ఒకరినొకరు మనము సహకరించుకోగలుగుతాము, ఒకరినొకరు గౌరవించుకోగలుగుతాము, ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోగలుగుతాము. అన్యులు అంటూ ఉంటుంటారు, మా భక్తిలో అయితే మేము వెళ్ళి ఒక దండం పెట్టుకుని మా కోరికలు అక్కడ చెప్పేసుకుని వచ్చేద్దామంటే మా కోసమే చెప్పుకుంటాం. మీ క్రైస్తవులను చూస్తే నాకు ఒకటి ముచ్చటేస్తుందండి. ఏంటయ్యా అని అడిగితే, మీ క్రైస్తవులు ఉన్నారు చూశారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు. శత్రువైనా సరే, ఇంటి పక్కన మాట్లాడిన వాడైనా సరే, వాడికి ఒంట్లో బాగోలేదంటే వారు ప్రార్థన చేస్తారు. ప్రేమ గల దేవుడు మీ దేవుడు అంటాడు. అందుకే యోహాను తన యొక్క సువార్తలో 13వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను రాశాడు. ఏమని రాశాడు? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మనము దేవుడు మనల్ని ప్రేమించడం లేకపోతే మనం ఎలా ఉంటామండి? ఎలా ఉండం. లోకంలో ఆ రోడ్డు పక్కన ఎంతో మంది పడిపోతున్నారు. నేను వస్తుంటే అలా తూలి పడిపోయాడు. ఏంటి? సాతాను చేతిలో, సాతాను చెరలో ఉన్నాడు. ఆ రోడ్డు మీద ధూళి కొట్టి, దుమ్ము కొట్టి, మళ్ళీ ఇన్సర్ట్ ఒకటి చేసుకున్నాడు. ఇన్సర్ట్ వెళ్ళేటప్పుడు ఇన్సర్ట్ మీద వెళ్ళినట్టుకున్నాడు, వచ్చేటప్పుడు ఇన్సర్ట్ లేదు, ఏమి లేదు, బురదలో దొరుకుతున్నాడు. అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు. మనము దేవుని ప్రేమను ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాం. దేవుడు సమూయేలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారు కూడుకున్నారు, వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేస్తున్నారంటే 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ ఆ మిస్పాలో కూడుకొని నీళ్లు చేది, ఆగుదామమ్మా, నీళ్లు చేది అంటే నీళ్లు చేదటం అంటే ఆ నీళ్లను పారబోసినట్టు మాట. నీళ్లను వంపేసినట్టు. ఎంత దుఃఖం ఉంటే ఆ ప్రార్థనలో నీళ్లు పటపట కారుతాయండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునితో కలిసి ఆయన ఆత్మలో మమేకమయ్యి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దుఃఖము మట్టరానంత దుఃఖం వచ్చేస్తుంది. ఆ నీళ్లు చేదటం అనేది జరుగుతుంది. నీళ్లు కొమ్మరించడం యెహోవా సన్నిధి. ఎందుకు? వారికి కలిగిన శ్రమల కోసం, వారికి వచ్చిన బాధల కోసం, వారికి వచ్చిన కష్టాలు ప్రభువు ముందు పెట్టి, ప్రభువా ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో, ఇన్ని శ్రమల్లో నేను జీవిస్తున్నానయ్యా, నా కష్టాలు, శ్రమలు, బాధలు ఎప్పుడు తీరుతాయ్యా అని చెప్పి వారు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు భక్తుడికి ఒక కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, కీర్తన 6:6లో నేను మూలుగుచు అలచి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను,
నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోతున్నది. అంటే బాధలు వచ్చాయి, అందుకే నేను మూలుగు స్వలిచి ఉన్నాను, తట్టుకోలేకపోతాం. ఒక్కసారి శత్రువులు ఉంటారు, మనం చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, మనం చూసి లోపల కుమిలిపోయి కుళ్ళిపోతుతనంతో నిన్ను ఆ మాటలో ఈ మాటలని ఆ ఈటెల లాంటి మాటలతో నిన్ను పొడిచి చంపాలని చూస్తున్న వారు ఉంటారు. వారి మాటలు మనకు గుర్తొస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నేను ఏం చేశానయ్యా, ఎందుకయ్యా వారు అలాగ చేస్తున్నారు, ఎందుకు ప్రభువా వారు అలాగ నన్ను నిందిస్తున్నారు, ఎందుకు ప్రభువా నన్ను అలాగ బాధ పెడుతున్నారు, ఆ దుఃఖము దేవుడు చూస్తాడు. ఆ దుఃఖము దేవుడు చూస్తాడు. నేను ఎందుకయ్యా ఎంత అనారోగ్యంతో ఉన్నాను, వదలని రోగము నన్ను ఎందుకు ఇలా ఈడ్చుకుపోతుంది, వదలని బాధ నన్ను ఎందుకు ఎంతకాలము బాధ పెడుతుంది, ఆ దుఃఖము దేవుడు చూస్తాడు. అదే నీళ్లు చాలదు, నీళ్లు చాలదు. మనము దివారాత్రములో మనము నీళ్లు చేదుతూ మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. నేను మూలుగుతున్నాను, అలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు కారుస్తున్నాను, నా పరుపు ఏం చేస్తున్నాడు, ఆయన పరుపు తేలగేయుచున్నాడు. ఎంత నీరు పొద్దు పరుపు తేలిపోద్దండి అంటే అంత దుఃఖంతో కన్నీరు ఇంకా బోరు చేస్తున్నాడు. అన్నమాట ఉపవాసం ఉన్నప్పుడు మన హృదయం పరిశుభ్రపడాలంటే కన్నీరే నీ హృదయాన్ని కడుగుతుంది. అదే క్రీస్తు రక్తముకు ఆయన యొక్క పాప క్షమాపణకు నీకు త్రోవ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే దావీదు నీళ్లు కుమ్మరించాడు. విలాప వాక్యములో ఇర్మియా భక్తుడు 2వ అధ్యాయము 18వ వచనములో అంటాడు, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్ర పెట్టెదరు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. మనము ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితమైన ఉపవాస ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించే ఉపవాస ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించాలి అంటున్నాడు. అక్కడ సియోను కుమారువో యెరూషలేమా చెరగబట్టబడినాడా, నువ్వు చెరగలిపోయావు కదా, నీ పిల్లలు చెరగలిపోయారు కదా, అక్కడ క్షేమము లేదు కదా, శ్రమలో ఉన్నావు కదా, బాధలో ఉన్నావు కదా. ఈ బాధలో ఉన్న నీవు నదీ ప్రవాహము వలె దివారాత్రులు కన్నీరు కాచి దేవుని వైపు కన్నీరు పారని, విరామం ఇవ్వకుండా, విరామము కలగనీయకుండా, నీ కంటి పాపకు విశ్రాంతి ఇవ్వకుండా నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకో. ఏం చేయాలండి? దేవుణ్ణి బ్రతిమాలుకో. మిస్పాలో ఇశ్రాయేలీయులు కూడుకున్నారు. సమూయేలు చెప్పాడు కదా, మీరు ఫిలిష్తీయుల చెరలో ఉన్నారు, వారు మిమ్మల్ని ఎంతగానో బాధపడుతున్నారు, నేను మీకోసము ఒక ప్రార్థనా కూటమి ఏర్పాటు చేశాను, ఒక ఉపవాస కూటమి ఏర్పాటు చేశాను, మిస్పాకు రండి, అక్కడ నీళ్లు కుమ్మరిందాము అని పిలిపించాడు సమూయేలు. ఇచ్చినప్పుడు వారందరూ అక్కడ కూడుకొని వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ వార్త ఎవరికి వెళ్ళిపోయింది? ఫిలిష్తీయులకి. వారందరూ అక్కడ కూడుకున్నారట, వారందరూ దేవుని నామమున ప్రార్థన చేస్తున్నారట, వారందరూ ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపడి నీళ్లు కుమ్మరిస్తున్నారట. ఇప్పుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని తుదిమిట్టించకపోతే మనల్ని వారు ఓడించేస్తారు, నడండి అని చెప్పి ఆ ఫిలిష్తీయ సర్దారులందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీరు రెడీ అయ్యి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నారు. మనము ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, అనుదిన ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడు? ముందు మనల్ని బెదిరించాలని వస్తాడు, నిన్ను ఓపాలని వస్తాడు, నిన్ను కదిలించి అటు ఇటు నిన్ను కలవర పెట్టాలని వస్తాడు. ఫిలిష్తీయులు అలాగే వస్తున్నారు.
నీ మీదకి, మన మీదకి, మన సంఘం మీదకి, మన కుటుంబాల మీదకి సాతాను ఆ రీతిగానే వచ్చి దాడి చేయాలని వాడు చూస్తూ ఉంటుంటాడు. చూస్తూ ఉంటుంటే మనం మరింతగా రాటు చేయాలి, మరింతగా ప్రార్థన చేయాలి. సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా చూడండి, అక్కడ సమూయేలు దగ్గరికి వచ్చి ఫిలిష్తీయులు ఎలా వస్తున్నారని, మనం ప్రార్థనా కూటం పెట్టుకున్నామని, ఉపవాసం చేస్తున్నామని వారు, మనం అందరం ఐక్యత కలిగి ఉన్నామని వారు తెలిసి వారు వచ్చారు అని చెప్పి వారు 8వ వచనం చూడండి అమ్మా. 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు మనవి చేసిరి. ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దు. ఈరోజు మన టైటిల్ కూడా అదే కదా, ప్రార్థన చేయుట మానవద్దు. వచ్చి అడుగుతాను, అప్పుడు చెప్పకపోతే చెప్తాను. మన టైటిల్ ఏంటి? ప్రార్థన చేయుట మానవద్దు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మీ ప్రార్థన ఇప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసంలో నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఓ దేవా, ఇదిగో సాతాను చేతిలో మేము బంధించబడిపోయి ఉన్నాం. సాతాను ఒక కష్టాన్ని తెచ్చాడు. ఆ కష్టం మమ్మల్ని కిందకి నొక్కేస్తుంది, బాధపరుస్తుంది. దాని నుండి విడిపించవా ప్రభువా? మనం ఎంత ఉంటాం, అమ్మగారు, అయ్యగారు మీరు మా కోసము ప్రార్థన చేయుట మానవు. వీళ్ళ పరిస్థితి అదే, వీళ్ళు చేసుకుంటున్నారు ప్రార్థన, కానీ వారి హృదయము మా ప్రార్థన సరిపోతుందా? అమ్మగారు, అయ్యగారి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, వాళ్ళు ఇంకా అనుదినము మానకుండా ప్రార్థన చేస్తారు కదా అని చెప్పి, అయ్యా సమూయేలు గారు, మా కొరకు మీరు మానకుండా ప్రార్థన చేయండి. ఫిలిష్తీయులు మా మీదకి వస్తున్నారు, ఫిలిష్తీయులు మనల్ని దోచుకోవాలని వస్తున్నారు, ఫిలిష్తీయులు మమ్మల్ని నాశనపరచాలని వస్తున్నారు. మన ప్రార్థన ఏంటంటే, మనము సాతాను మన మీదకి వస్తున్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురాని వాడు వస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఆ గర్జించు సింహమైన ఆ సాతాన్ని ఓడించటానికి నీకు ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి మనం ప్రార్థన చేయటమే కాకుండా సేవకుల దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పాలంటే, మా గురించి మానక ప్రార్థన చేయండి. నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, నా గురించి మానక ప్రార్థన చేయండి. మా ఇంటిలో పరిస్థితులు బాగాలేదండి, మానక ప్రార్థన చేయండి. మా బ్రతుకులు ఇంకా ఇంకా భయంకరమైన కష్టాల్లోనే వెళ్తున్నాయండి, మానక ప్రార్థన చేయాలి. మానక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? అక్కడ చూడండి, అక్కడ నన్ను రక్షించున్నట్లుగా. రక్షణ ఎవరి నుండి వస్తుంది? దేవుని నుండే వస్తుంది. రక్షణ ఎవరి నుండి వస్తుంది? దేవుని నుండే. రక్షణ యెహోవా. ఎంత అంతరిక్షంలోకి వెళ్ళిపో, చంద్రమండలంలో అడుగుపెట్టు, ఏమి చెయ్యి, ఎక్కడైనా దేవుడు నీకు రక్షణ ఇవ్వకపోతే నువ్వు అక్కడ నశించిపోతున్నట్టే లెక్క. నీ కుటుంబము, నీ సమస్తము సాతాను చేతిలో ఉన్నప్పుడు ఆ సాతాను చేతిలో నుండి విడిపించబడాలంటే నువ్వేం చేయాలి? మానక ప్రార్థన చేయాలి. సేవకుడి దగ్గరికి, సేవకురాలి దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా మీరు మా కొరకు మానక ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ పక్క వారిని చూసి ఒకరి చెయ్యి ఒకరు పెట్టుకుని, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. పట్టుకోండి అమ్మా, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మనము ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన శక్తిని పొందుకుంటుంటాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు